అన్న హాయ్ అన్న, హాయ్ మీ పేరు? కిషోర్. అన్న ఇప్పుడు పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకు జగన్ గారు వస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇంతకుముందు యాక్చువల్గా అయితే నా తెలంగాణ యాక్చువల్గా నేను ఏదో డ్యూటీ పని మీద ఇటు వచ్చాను. యాక్చువల్గా జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే చాలు, హ్యాపీ. ప్రజలు సేఫ్ సైడ్ ఉంటే చాలు. అంటే ఇక్కడ వెంకటేష్ గౌడ్ అన్న అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు కదా. అమర్నాథ్ రెడ్డి గారు వచ్చినా బాగానే ఉంటుంది, ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. అంటే అమర్నాథ్ రెడ్డి గారు ఇంతకుముందు పరిపాలించారు కదా, ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎవరు అందరూ బాగానే ఉన్నాయి, ఎవరిని తప్పడ్డానికి లేవు. వెళ్ళండి పథకాలు ఇస్తున్నారు కదా, ఉచిత బస్సు వస్తుంది. ఇస్తున్నారు, అందరూ ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారు, ఎవరిని తప్పడ్డానికి అయితే లేదు, అందరూ వెల్ అండ్ గుడ్. అంటే విద్యుత్ ఛార్జీలు పెంచారని ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. కామన్, అది ఏం చేయలేము. మేము సప్లై పెరిగిన డిమాండ్ పెరిగిన సప్లై తప్పదు, డిమాండ్ సప్లై పెరిగిన తప్పదు. అంటే నిరుద్యోగత బాగా పెరిగింది ఆంధ్రాలో అంటున్నారు. యాక్చువల్లీ అంటారు కానీ అది సోమర్పోతానం, అది చేసేవాళ్ళు చేస్తే చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. అంటే పథకాలు ఇవ్వడం అదంతా ఏం లేదు కానీ అది వాళ్ళ వృత్తి చేసుకోవడం, దాని తప్పేం లేదు. అభివృద్ధి లేదు కదా అన్న. అభివృద్ధి లేదు ఒప్పుకుంటా, కాకపోతే మనం మన కృషి మనం చేయాలి, మన ఫలితం మనం చేయాలా, చేయకుండా అయితే ఎట్లా? కానీ ఆంధ్రాలో నిరుద్యోగులందరూ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు కదా. అది ఏంటంటే వాళ్ళు చేయడం చేత కాక వెళ్ళిపోతున్నారు, ఏదైనా ఉండి సాధించాలి అంతే. కానీ పరిశ్రమలు ఏం పెట్టలేదు వైసీపీ ప్రభుత్వం. కరెక్టే అంటున్నారు కరెక్టే అన్నారు, వాళ్ళు సాధించుకోవాలా, మరి ఓట్లు వేసేడు సాధించుకోవాలి, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు సప్లై చేసుకోవాలా, వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి. మారితే బాగుంటుందా, అదే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది? అది నేను చెప్పడం బాగోదు. Like and subscribe Eagle Media Works.